నా పేరు రామకృష్ణ చౌదరి. నేను కల్పనామూర్తి గారికి అల్లుడిని అవుతాను, వారి చెల్లెలు గారి అల్లుడిని. ఈ సందర్భంగా కల్పనామూర్తి గారు ఆత్మోత్సవ సభలో కలిసి ఆమె గురించి మాట్లాడుకోవడం అనేది మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ధోరణిలో ఎక్కడా కూడా నెగిటివ్ వర్డ్స్ అనేది మాట్లాడకూడదు. కాబట్టి నేను వారి సభలో మీ అందరికీ పరిచయం అవడము, అంత గొప్ప వ్యక్తికి వారి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఉన్నందుకు నేను కృతజ్ఞునై ఉంటానని చెప్పేసి వారి కుటుంబానికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కల్పనామూర్తి గారు, సత్యనారాయణమూర్తి గారు అంటే కల్పనామూర్తి గారుగానే వారందరికీ పరిచయము. నాకు 2016లో నా వివాహం జరిగింది. నా వివాహ వేడుకకు పెద్దలుగా వచ్చినటువంటి వారిలో మా అత్తమామలు, అట్లాగే మా పెద్ద మామగారు, మా పెద్దత్త గారు మా ఇంటికి రావడం జరిగింది. ఒక పక్కన ఎంగేజ్మెంట్ ఏదో పూలు పళ్ళు అని చెప్పేసి చూస్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి ధ్యానులు ఎవరు, ఇక్కడ పిరమిడ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి చుట్టూరు వచ్చేసరికి ఒక 10-15 మందిని పిరమిడ్ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అక్కడికి జమ చేయడం జరిగింది. వారు అప్పటి వరకు వచ్చేసరికి ఒక ధ్యానంలో ఉన్నారు. ఈ ధ్యానంలో పిరమిడ్ వ్యవస్థ మా ఊర్లో కూడా ఉంది అని వారు రాజమండ్రి నుంచి భద్రాచలం వచ్చి మా ఇంటికి వచ్చి కూర్చునే వరకు నాకు తెలియదు. నేను 2004 నుంచి కూడా నేను కూడా గురు పరంపరలో ఉన్నాను. నేను డాక్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు గాయత్రి ఉపాసకులు, ఆయన శిష్యరికంలో 2014 వరకు కూడా నేను పూర్తిగా స్పిరిచువల్ ధోరణిలోనే నేను వచ్చేసరికి మహాలక్ష్మి కుండలను ఇవన్నీ చేసుకుంటూ ఉండేవాడిని. నేను ఆ తర్వాత వచ్చేసరికి శ్రీ రామచంద్ర మిషన్, అది సహజ మార్గం అనేటువంటి ధ్యానము. ప్రతి ఒక్క గురువులు చెప్పేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ధ్యానము శ్వాస మీద ధ్యాస. ఇది ఒకటే ప్రతి ఒక్క గురువులు చెప్పేటటువంటి ఒక ముఖ్య ధోరణి. ఎప్పుడైతే మనము మన ఆత్మని నిబ్బరంగా చేసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి ఏదైనా మనం వచ్చరికి ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని సంకల్పించినట్లయితే ఖచ్చితంగా అది ఏ ధ్యానం చేసినా, ఇటు పిరమిడ్ ధ్యానమే చేయండి, లేదంటే మీరు సహజ మార్గ ధ్యానమే చేయండి, ఏ గురువు పరంపరలో మీరు ముందుకెళ్ళినప్పటికీ మన ఆత్మ ఖచ్చితంగా వచ్చరికి గురు పరంపర ధోరణిలోకి చేరుకుంటుంది. అలాగే మా అత్తగారు ఈ కల్పనామూర్తి గారు ఈరోజు 55 సంవత్సరాల వివాహ బాంధవ్యంలో వాళ్ళు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని అంటే ఇప్పటి వరకు వచ్చరికి ప్రతి గురువు గారు నెక్స్ట్ వచ్చరికి అందరూ పెద్దలు చాలా విషయాలు వారి గురించి మాట్లాడారు. వాళ్ళ గురించి మాట్లాడడానికి నేను ఒక చిన్న ఒక నామమాత్రపు ఒక విషయాన్ని చెప్పగలను, కానీ వారి పూర్తిగా వచ్చరికి వాళ్ళ బంధాన్ని గురించి నేను వివరించలేను. ఎందుకంటే వాళ్ళ యొక్క వివాహ బంధము, అలాగే వారి ఉద్యోగ ధోరణిలో కానీ మా కల్పనామూర్తి గారు ఒక ఉపాధ్యాయురాలుగా ఎంతోమంది విద్యార్థుల్ని ఒక ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళినటువంటి ఆదర్శమూర్తి ఆ కల్పనామూర్తి గారు. ఆమె రిటైర్ అయిన తర్వాత స్పిరిచువల్ ధోరణిలోకి వెళ్ళి ఆ తర్వాత ఎన్నో కుటుంబాలను వివాహ బాంధవ్యాల గురించి పూర్తిగా వాళ్ళకొసరికి కూర్చోబెట్టి ఎంతోమందికి వచ్చరికి వివాహ బాంధవ్యం గురించి విలువలు తెలవని వారికి కూడా ఆమె కౌన్సిలింగ్స్ అంటే పర్సనల్ కౌన్సిలింగ్స్ ఇచ్చి ఆమె వచ్చరికి కుటుంబాలని నిలబెట్టారు అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలను.
ఎందుకంటే కల్పనామూర్తి గారు ఒక సామాన్యంగా ఒక స్టేజ్ మీద ప్రభావితం చేసేటటువంటి వ్యక్తి మాత్రమే కాదు, ఒక మానవతా విలువలతో కూడినటువంటి ఒక స్పిరిచువల్లో కూడినటువంటి కుటుంబ విషయాల్ని కూడా ఆమె వ్యక్తిగతంగా తీసుకుని ఆమె యొక్క ఉన్నటువంటి ఉన్నత విలువల గురించి, కుటుంబ వాల్యూస్ గురించి క్షుణ్ణంగా చెప్పి వాళ్ళొసరికి చక్కటిటువంటి జీవితాన్ని పాల్పొంచే విధంగా ఆమె చేశారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. అట్లాగే వారి మూర్తి గారికి ఒక సహధర్మచారి 55 సంవత్సరాల సహధర్మచారి లేదు అనేది అది భ్రమ మాత్రమే. ఎందుకంటే ఆమె ఎన్నో స్పీచెస్ ద్వారా అతని పక్కనే ఉంటూ ఈరోజు కూడా ప్రతి విషయాన్ని కూడా అతను వెనుతట్టి చెబుతున్నట్టుగానే అతను ఆలోచిస్తూ ఉంటారని, ఆమె ఎక్కడున్నా కానీ, అంటే ఇందాక గురువులు చెప్పారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ఆత్మోత్సవాన్ని తీసుకువెళ్ళి ఈ ఆనందోత్సవాన్ని ఆమె వస్తరికి వీక్షిస్తూ ఉన్నారు. మనం వస్తరికి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఇక్కడ పేరవరంలో వశిష్ఠ గౌతమిగా ఆమె ప్రారంభించినప్పటి నుంచి దీంట్లో ఒకసారికి ఎన్నో కుటుంబాలకి ప్లాట్ల రూపాయలను కూడా ఇచ్చి వాళ్ళే ఒక ఆనంద నిలయం కింద ఒక వైట్ హౌస్ అని చెప్పేసి మొట్టమొదటగా, ఎందుకంటే వారి అబ్బాయి అమెరికాలో ఉంటారు, అందుకోసం అని చెప్పేసి వారు ఒకసారికి వైట్ హౌస్ అని చెప్పేసి ఫస్ట్ పేరు పెట్టారు. తర్వాత ఈ స్పిరిచువల్ గ్రౌండ్లో ఉంటున్నాము, స్పిరిచువల్గా అందరూ దాని యొక్క ప్రభావితం అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో చిట్టోరి ఆనంద నిలయం అని చెప్పేసి ఒక నిలయాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దానికి అట్లాగే ఈ వెంచర్లో అందరూ కూడా ఒక తక్కువ రేట్ తోటి వాళ్ళొసరికి అందరికీ ఒక ప్లాట్ ఉండాలి, ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉండాలి, ధ్యానంలోకి అందరూ రావాలి అన్న ఉద్దేశంతో చాలా తక్కువతోటే ఈ వెంచర్ని వచ్చేసరికి స్టార్ట్ చేశారని చెప్పేసి నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే నేను మ్యారేజ్ అయిన కొత్తలో, నాకు వివాహం జరిగిన కొత్తలోనే ఈ వెంచర్ని స్టార్ట్ చేసి ఇచ్చారు. వారి యొక్క ఆలోచన విధానము, స్పిరిచువల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ మనతోటి ఉండాలి, ఒక కుటుంబంలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతో పాటుపడ్డారు. ఇది నా స్పిరిచువల్ సొసైటీ అనేది ఒక కుటుంబం, ధ్యాన కుటుంబం. ఈ ధ్యాన కుటుంబం ఒక పిరమిడ్గా తీసుకుంటారా లేదంటే ఎలా తీసుకుంటారా నాకు తెలియదు. వారి యొక్క స్ఫూర్తిని అందుకొని అందరూ ఒకసారికి ఈ ధ్యానం మీద, అట్లాగే కుటుంబ పరిపాలనా విధానాన్ని పర్ఫెక్ట్గా, అంటే అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు భర్తకి భార్య సపోర్టు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి మా అత్తగారికి వచ్చేసరికి పూర్తిగా మా మామగారు వెనువెంటే ఉండి ప్రతి విషయంలోనూ, అంటే ఒక మగవాడి విజయాన్ని వెనుక వచ్చేసరికి ఆడది ఉందని చెప్పేసి ఎంత సత్యమో, అలాగే ఒక ఆడదాని విజయం వెనుక వచ్చేసరికి మా మామగారు మూర్తి గారు ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చివరి రోజు వరకు గత మ్యారేజ్ ఆమె ఆత్మోత్సవం కన్నా ముందు 2 రోజుల ముందు కూడా వాళ్ళు ఒక ఏలూరు షష్ఠపూర్తి ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇద్దరు కూడా వెళ్ళి రావడం జరిగింది. అంటే అంత ఆనందంగా ఆమె వచ్చరికి ఎప్పుడు ఏ ఫంక్షన్లో చూసినా, ఏ విషయంలో చూసినా నవ్వు మొహంతో తప్పితే ఎప్పుడు సీరియస్గా కనిపించినటువంటి సందర్భం నాకు ఏ రోజు కనిపించలేదు. అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ ఎందుకు వస్తాయి? ఆమె వచ్చినటువంటి స్పిరిచువల్ పవర్ వల్లే ఆమెకు వచ్చేసరికి ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది ఉంటాయి అనేది నాకు దృఢమైనటువంటి నమ్మకం. సో అందరూ కూడా వారి కుటుంబాన్ని
స్ఫూర్తిగా తీసుకుంటారని కల్పనామూర్తి గారు సత్యనారాయణమూర్తి గారి కల్పనామూర్తి గారు సత్యనారాయణమూర్తి గారిని ఇద్దరు దంపతుల్ని మీరు వచ్చేసరికి, ఎందుకంటే కల్పనామూర్తి గారి పేరు చెప్పిన తర్వాత మూర్తి గారి పేరు సపరేట్గా చెప్పనవసరం లేదు, కానీ నేను ఆయన గుర్తు చేసుకోవట్లేదు అనేటువంటి ఫీలింగ్ తోటి నేను మళ్ళీ అతని పేరు చెప్తున్నాను. కానీ కల్పనామూర్తి గారు మాత్రమే, వారిద్దరూ ఒకటే, వేరువేరుగా నేను విడదీయలేను. కల్పనామూర్తి గారు ఒక కుటుంబాన్ని, వారి ఒక దంపతుల్ని ఆదర్శంగా తీసుకుని అందరూ ధ్యాన స్ఫూర్తిని తీసుకుంటారని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఆత్మోత్సవ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతసేపు మాట్లాడిన అల్లుడు గారు మాట్లాడారు. కల్పనామూర్తి గారు అమ్మాయి రావాలని, శ్రీదేవి డయాస్ మీదకి రావాలని కోరుతున్నాను. కల్పనామూర్తి గారికి ఒక్కడే అబ్బాయి, కానీ ఈ అమ్మాయి కూడా కల్పనామూర్తి గారి అమ్మాయి. ఆవిడ ఈ అమ్మాయికి దగ్గరుండి పెళ్లి చేశారు, అన్ని కార్యక్రమాలు. మొన్న ఉత్సవాలకు కూడా ఆవిడ వచ్చి 4 రోజులు స్పెండ్ చేశారు. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. అందరికీ నమస్కారాలు. నాకు కల్పనామూర్తి గారు పెద్దమ్మ పెద్దనాన్న అవుతారు. మేము లాస్ట్ ఉగాది ఉత్సవాలకి ఇక్కడికి వచ్చాము. అది కనుక ఉత్సవాలకి రాకపోతే చాలా మిస్ అయ్యేవాళ్ళం మేము. అది మా దురదృష్టం అయ్యేది. అలాంటిది మాకు చాలా అదృష్టం. మేము ఆవిడతో చాలా రోజులు స్పెండ్ చేసాము. నిజంగా ఆవిడని కోల్పోవడం, ఒక పెద్ద దిక్కుని కోల్పోయినంత బాధగా ఉంది. మాకు ఏదొచ్చినా సలహాలు కానీ సజెషన్స్ కానీ ఏదైనా ఆవిడ వెంటనే తనకి తోచిన విధంగా చెప్తూ ఉంటారు. ఏదైనా బాగోలేదబ్బన్నా అమ్మకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఇలా మాకు ఇంటికి ఒక పెద్ద దిక్కుని మిస్ అవ్వడం నిజంగా మా దురదృష్టం. అది ఎవరు పూడ్చలేని వెలితి, ఒక వెలితిగానే ఉంటుంది కుటుంబానికి పెద్ద దిక్కుపోవడం అనేది. థ్యాంక్ యూ. ఒక కుటుంబంలో ఆవిడ మిస్ అయ్యారు. కానీ ఒకసారి స్మాల్ సబ్మిషన్ అండి, సారీ. నేను వృత్తిపరంగా నేను అడ్వకేట్ని. నేను మ్యారేజ్ అయిన కొత్తలో, అంటే నేను మామూలుగానే ఎన్నో కుటుంబాలను, ఎన్నో కౌన్సిలింగ్స్ నేను కూడా ఒకసారికి యూత్ ఫర్ హ్యూమన్ రైట్స్ నుంచి స్టేట్ లీడర్గా 2011 నుంచి 2013 వరకు నేను చేస్తున్నాను. దానిలో నా దగ్గరికి ఎన్నో కుటుంబాలు కౌన్సిలింగ్స్ కోసం వాళ్ళు వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూసి నేను విసిగిపోయి అనుకోవాలి, లేదంటే ఒకసారికి వాళ్ళ యొక్క ప్రవర్తన విధానం నాకు నచ్చక, అంటే ఇక్కడ అందరూ ఏమంటారంటే ఎవరు అబ్బాయి తప్పు చేసినా అమ్మాయి తప్పు చేసినా జనరల్గా అబ్బాయి అయితే తప్పు ఉంది అని చెప్పేసి జనరల్గా అనుకుంటూ ఉంటారు. కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఒకసారికి మేము ఇద్దరిని కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది ఆలోచించి దాని ప్రకారం ఒక కన్క్లూజన్ అనేది వస్తాం. అయితే నేను పెళ్ళైన కొత్తలో వచ్చేసరికి ప్రతి దానికి మా అత్తగారు మామగారు వచ్చినప్పుడు, అంటే మా అత్తగారు మామగారు ఆయన కూడా రైల్వే ఎంప్లాయీ, ఆవిడ కూడా ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. మా పెద్ద అత్తగారు మామగారు వచ్చినప్పుడు ప్రతి విషయం నాతోటి ఫోన్లో మాట్లాడటము, ఇవన్నీ డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు అలా కాదు ఇలా కాదని నేను వాదిస్తూ ఉండేవాడిని. అంటే వృత్తిపరంగా ఉన్నటువంటి ఆలోచన ధోరణితోటి నేను మాట్లాడినప్పుడు అలా కాదు రామకృష్ణ, నన్ను రామకృష్ణ అని చెప్పేసి ఆవిడ ఆత్మీయంగా పలకరించినప్పుడు ఆవిడ చెప్పేటటువంటి మాటల్లో నాకు అనిపించేది ఏంటంటే, ఓహో అంటే ఇలా కూడా మనము కౌన్సిలింగ్ ఇవ్వచ్చా, అంటే కౌన్సిలింగ్ విధానం ఈ విధంగా కూడా ఉంటుందా అని చెప్పేసి ఆవిడ దగ్గర నుంచి నేను కొన్ని నేర్చుకుని ఆ విధమైనటువంటి ఫాలోఅప్ నేను చేస్తూ ఉండేవాడిని. దాంతో నాకు బెస్ట్ రిజల్ట్స్ ఆ తర్వాత కాలంలో నాకు వచ్చరికి కొన్ని బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. దాంతో వచ్చరికి దాదాపుగా ఒక 4-5 కేసుల్లో ఆ తరహాలో నేను ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తున్నాను. ఆ ఆర్గ్యుమెంట్స్ వల్ల నేను కేసులు గెలిచాను, అంటే న్యాయపరంగా గెలిచాను అనేది ఆవిడ వెనువెంట చెప్పినటువంటి కొన్ని విషయాలు ఉపయోగపడ్డాయి అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మళ్ళీ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మబంధువులకి నమస్కారం.
2004 నుంచి అక్క బావగారు అవుతారు, కల్పన గారు మూర్తి గారు. నాకు 2004 నుంచి వాళ్ళు ఏలూరు నుంచి రాజమండ్రి వచ్చి నేను వాళ్ళతో కలిపి ఈ పత్రిజీతో పరిచయం అవ్వటం, మెడిటేషన్లోకి రావటం, వాళ్ళతో పాటు నడిచాను 5 సంవత్సరాలు. ఇంకా బాబా గుళ్ళో ధ్యానం చెప్పడం, యోగా చెప్పడం. ఫస్ట్ శాకాహార ర్యాలీ నిర్వహించింది మేమేనండి. మొత్తం ఎంతమంది జనం ఉన్నారో ఫస్ట్ శాకాహార ర్యాలీ, నేను అడ్వకేట్ని, పర్మిషన్లు తీసుకుని ఫస్ట్ శాకాహార ర్యాలీ రాజమండ్రిలో జాంపేట కళ్యాణ మండపం దగ్గర మొదలుపెట్టి మేము ఆనం కళాకేంద్రం దాకా వెళ్ళాం. అలా 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 వాళ్ళతో 5 సంవత్సరాలు గడిపాను. తర్వాత నా అవసరం వాళ్ళకి లేకపోయింది, ఎందుకంటే వాళ్ళకి బోడు మంది. ఇగో నాగిరెడ్డి గారు కూడా అక్కడే ఉండేవారు, శ్రీనివాసరావు గారు, మొత్తం యోగా ఇందాక మాట్లాడే రామకోటేశ్వర గారు, ప్రతి ఒక్కళ్ళు రోజు 5 to 6 యోగా చేసుకోవటం. అందరూ ఒక ఫ్యామిలీ లాగా. ఎవరికి ఏ సమస్య వచ్చినా కల్పన గారి దగ్గరికి వెళ్ళిపోతే సమస్య పరిష్కారం అయిపోద్ది అనమాట. ఆయన రిటైర్మెంట్ జీవితం ఎలా గడపచ్చో ఆవిడ ఒక రోల్ మోడల్. 23 సంవత్సరాలు రిటైర్ అయ్యాక ఆవిడ జీవితం జీవించినట్టు ఎవరన్నా జీవిస్తే రిటైర్ అయిన వాళ్ళందరూ హ్యాపీగా జీవించవచ్చు. రిటైర్ అయితే వెళ్ళిపోవచ్చు, చచ్చిపోవచ్చు, ఏం కాదు. రిటైర్ అయ్యాక ఆవిడ 23 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పడం, వాళ్ళ కష్టాలు వినటం, ఆవిడ ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా సలహాలు ఇచ్చేవారు. ఆ సలహాలతో వాళ్ళు ఎంతో అభివృద్ధిలోకి వచ్చారు. ఇప్పటికీ ఆవిడ పోయారని తెలిసినాక ఎన్ని మెసేజ్లు వచ్చినాయి అంటే, అమ్మ పోయారు, మాకెవరు సలహా ఇస్తారు, మా అమ్మ పోయారని ఎంతమందో. ఆ లైఫ్ కావాలండి ఎవరికైనా, అదే జీవితం అంటే అదే. అలాంటి జీవితం ఎవరికి రాదు. పడుకున్న ఆవిడ లెగలేదు, ఎంత అదృష్టమంది. అలాంటి జీవితం జీవించాలి. 60 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిపోయినాక లైఫ్ లేదని అనుకోవద్దు. చేయాలంటే ఎంతో ఉంది. ఆవిడ పిరమిడ్ హౌస్లో కూర్చుని ఎన్ని లక్షల మందికి ధ్యానం చెప్పారో, ఎన్ని వేల క్లాసులు చెప్పారో, ఆవిడే స్ఫూర్తి మనందరికీ. సో ప్రతి ఒక్కళ్ళు ఆవిడలాగా జీవించాలి. మూర్తి గారు ఆవిడని తలుచుకుంటూ ఈ పిరమిడ్ పూర్తవడానికి ఎంత కృషి చేస్తున్నారో, సో మనందరం కలిపి ఈ పిరమిడ్ నిలబెట్టుకుందాం. ప్రతి నిమిషము, ప్రతి క్షణం ఈ పిరమిడ్లో ప్రతి చోట ఆవిడ తిరిగిన ప్లేసు పత్రిజీ కలల కోరిక. ఆయన ఎప్పుడు గోదావరి గట్టు నుంచి వెళ్ళినా ఇక్కడ పిరమిడ్ వస్తుందని చెప్పేవారు. అలాంటి ఆయన, నేను తెలిసిన విషయం తెలిసి మంగళవారం ట్రైన్ ఎక్కితే నాకు మెసేజ్ పెట్టారు, కల్పనని ఎవరు రిసీవ్ చేసుకుంటారు అని. నేను అన్నాను, నందాను పత్రిజీ చెరుకో చెయ్యి పట్టుకుంటారండి, గారపాటు అయినా చాలామంది పిరమిడ్ మాస్టర్లు అక్కడే ఉన్నారు కదా, ఆవిడకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎదురొచ్చి తీసుకెళ్తారండి, ఆవిడ డ్యాన్స్ చేసుకుంటా పాటలు పాడుకుంటా వెళ్ళిపోతున్నారు అన్నాను. సేమ్ అదే విషయం ఇప్పుడు కళాలక్ష్మి గారు వాళ్ళ దగ్గర ఉండే లక్ష్మీ మేడంకి 3rd ఐ మాస్టర్ ఆవిడకి మెడిటేషన్లో కనిపించిందంట. నమ్ముతారా మీరు? నాకు ఇన్స్టిట్యూషన్గా వచ్చిన మాట ఆవిడకి నిజమైంది. అలాగే ఉంటాయండి. ఇందాక శివప్ప గారు చెప్పినట్టు అక్కడ పిరమిడ్ లోకం ఉంది, మనందరం అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ కల్పన గారు చేసిన కృషి అంతా మనం ఇక్కడ చేసి అక్కడికి వెళ్దాం. సో ఎవరు మరణం గురించి భయపడద్దు, ఆవిడెక్కడే మనతోటే ఉన్నారు. మనందరం ఒక్కొక్క కల్పనలాగా అయ్యి ఆవిడ నిర్వహించిన బాధ్యతని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు. నాగిరెడ్డి గారు పిలవండి. స్వామి గారు, ఎన్జే స్వామి, తాళ్ళూరి సత్యనారాయణ గారు, ఇంకా ఎవరైనా డ్యాన్స్ లాస్ట్లో డ్యాన్స్ ఉంది, క్లోజింగ్ డ్యాన్స్. ఆత్మజ్ఞానులందరికీ నా ఆత్మ నమస్కారాలండి. నా పేరు ఎన్జే స్వామి. నేను ఎస్బీఐలో చేసి 3 years బ్యాక్ రిటైర్ అయిపోయాను. కల్పనా మేడం గారు, మూర్తి గారితో నా పరిచయం 2011లో అయింది. నేను మొదటిసారిగా మా అమ్మాయిని తీసుకుని పిరమిడ్ హౌస్కి వెళ్ళాను. మా అమ్మాయికి మెడిటేషన్ నేర్పిద్దామని వెళ్ళాను. అప్పుడు మూర్తి గారు ఉన్నారన్నమాట పిరమిడ్ హౌస్లో. ఆయన మాకు ఇంట్రడక్షన్ మొదలుపెట్టి 4 hours కంటిన్యూగా చెప్పారు మేడం. ఆ 4 hours ఇంకా నాకు ఆ పిరమిడ్ హౌస్కి బాగా అనుబంధం పెంచింది. అప్పటి నుంచి నేను దాదాపు 3 months రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ లేచి మెడిటేషన్కి వెళ్ళి అక్కడ వారితో పాటు ధ్యానం చేసుకుంటూ, అప్పుడు చాలామంది వచ్చేవారు మెడిటేషన్కి. అక్కడ దివ్యమైన అనుభూతులే పొందాం. అక్కడ వెళ్ళినప్పుడల్లా కూడా మాకు కల్పనా మేడం గారు మాకు ఒక ఎల్డర్ సిస్టర్ లాగా మాకు అన్నీ
చక్కగా అన్ని విషయాలు మాట్లాడి మన ఆత్మజ్ఞానం గురించి మూర్తి గారు ఇద్దరు చెప్పేవారు. వారు ఇద్దరిని చూసి నేను వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకునేవాడిని. వాళ్ళు చెయ్యని యోగం లేదు, వాళ్ళు తిరగని ఊరు లేదు, చూడని దేశం లేదు. వారి వల్ల నేను ఎంతో ఇన్స్పిరేషన్ పొంది మేము కూడా వాళ్ళు చూసిన ఆధ్యాత్మిక సంబంధించిన ప్రదేశాలు అన్నీ కొన్ని చూడడం జరిగింది. రీసెంట్గా అయితే లుంబిని వెళ్ళాం లాస్ట్ ఇయర్. అది కూడా వాళ్ళ ఇన్స్పిరేషనే. అక్కడికి వెళ్ళి ఆ లుంబిని బుద్ధుడు పుట్టిన ప్రదేశం, అక్కడ ధ్యానం చేసుకోవడం, తర్వాత మౌంట్ ఎవరెస్ట్ హిమాలయస్కి వెళ్ళి అక్కడ మౌంట్ ఎవరెస్ట్ ఫ్లైట్లో వెళ్ళి చూడడం, ఇవన్నీ అనేక విషయాలు భౌతికమైనవి ఆధ్యాత్మికమైనవి, ఒకటి కాదు రెండు కాదు అనేకం. అంటే మనకి అక్కడ పిరమిడ్ హౌస్ ఏంటంటే మాకు ఒక గొప్ప యోగా సెంటర్ కింద నేను భావించాను. అంతకుముందు నేను అనేక చోట్ల వెళ్ళి యోగులు హిమాలయ యోగుల దగ్గర వాళ్ళ దగ్గర యోగా ధ్యానం నేర్చుకోవడం జరిగింది. కానీ అక్కడ వచ్చిన అనుభూతులేవో అంతకన్నా ఎన్నో రెట్లు ఈ పిరమిడ్ హౌస్లో నేను పొందడం జరిగింది. 2011 ఫిబ్రవరిలో వెళ్ళాను. కంటిన్యూగా ఎవ్రీడే 3 months వెళ్ళాను అనమాట. ఏ రోజైనా వెళ్ళకపోతే నాకు వెల్తిగా అనిపించేది. అంటే నాకే ఇంత అనుభూతులు కలిగినంటే అలా అనుభూతులు పొంది ఎన్నో అనుభవాలు పొందిన వాళ్ళు మన ఈ రాజమండ్రి కానీ చుట్టుపక్కల ప్రదేశాలు కానీ కల్పన మేడం గారు లాంటి ఆదర్శ దంపతులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు మాకు తెలిసి కూడా వాళ్ళు సంపాదించిన వాళ్ళ సొమ్ము అంతా కూడా వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులు కానీ పెన్షన్ కానీ అన్నీ మొత్తం సర్వం సమాజానికి వాళ్ళు ఖర్చు పెట్టారు. ఆ పిరమిడ్ హౌస్ కూడా ఆయన అన్నారు, ఇది నాది కాదు మీ అందరిది అనేవారు. అలా ఈ రోజుల్లో ఎంతమంది అనగలరు? మనకి తెలుసు మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేక మంది కోటీశ్వరులు ఉన్నారు. కానీ ఎంతోమంది కోటీశ్వరులు పుట్టారు, చనిపోయారు. కానీ వాళ్ళు ఎవరో మనకు గుర్తుండరు. కానీ మనకు గుర్తుండేది ఎవరంటే ఒక బుద్ధుడు, ఒక శంకరాచార్యులు గారు, లేదా రామానుజాచార్యులు గారు, బ్రహ్మం గారు, రమణ మహర్షి గారు, ఇలా యోగులు, మహావతార్ బాబాజీ గారు, ఇలాంటివి. అలాగే ఆ స్థాయిలో మన ప్రయాణం మూర్తి గారు, కల్పనా మేడం గారు ప్రయాణం చేశారు. వాళ్ళని మనందరం కూడా నిరంతరం శరీరం లేదు కానీ వాళ్ళ యొక్క అనుభూతులు, వాళ్ళ ఆత్మానుభూతి, వాళ్ళ యొక్క అనుభూతులు ఎప్పుడూ మనతో స్థిరస్థాయిగా ఉంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. నమస్తే. కల్పనామూర్తి గారు అంటే మన అందరికీ ఆదర్శమూర్తులు. వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఎవరికైనా భర్తకి భార్య, భార్యకి భర్త, వాళ్ళు సపోర్ట్గా ఉంటేనే మనం ఏదైనా చేయగలమండి. కానీ కల్పన గారికి మూర్తి గారు ఉన్నారు కాబట్టి ఆవిడ ఏదైనా సాధించగలిగారు, ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. కల్పన గారు ఆడపిల్లల్ని చూసి చాలా సరదా పడేవారండి. నాకు ఆడపిల్లలు లేరు, మీ అందరినీ నా బిడ్డలుగా చూసుకుంటున్నాను, నా బిడ్డలే అని నేను అనుకుంటున్నానని నాతో 2-3 సార్లు అనటం జరిగింది. ఆవిడకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టమని చెప్పడం జరిగిందండి. అలాగే ఆవిడ చాలా సౌమ్యశీలి, చాలా సౌమ్యంగా ఉండేవారు. దేన్ని మన నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా ఆవిడ ఎవరిని విమర్శించేవారు కాదు, ఏదైనా సరే యాక్సెప్ట్ చేసేవారు. దేనికి అది ఎలాగా అది అలాగా అని చెప్పేవారు కాదు. ఆవిడ స్పీచ్ ఏదో ఆవిడ ఇవ్వటం, ఆవిడ నడక కానీ నడిచేటప్పుడు కూడా ఆవిడ చీమకి కూడా హాని కలగకుండా నడిచేవారు. అలాగే భోజనం చేసేటప్పుడు కానీ ఏదైనా సరే ఆవిడ చాలా సౌమ్యంగా ఎవరిని ఏది అనకుండా ఏది పట్టించుకోకుండా ఆవిడ పని ఏదో చూసుకుంటూ ఆవిడ జీవితాన్ని సార్థకత చేసుకున్నారు. ఆవిడలాగే మనందరం కూడా జీవించాలి, ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి మనందరం కూడా. అందుకే ఆవిడ నిద్రలో ప్రాణం పోయిందంటే నేను కూడా అలాగే వెళ్ళిపోవాలని, ఆవిడ అలా జరిగినప్పటి నుంచి నాకు కూడా ప్రాణం అలాగే పోవాలని కోరుకుంటున్నాను. మనందరం కూడా ఎప్పుడైనా సరే మన చుట్టాలు బంధువులను చూడకూడదండి. మనం వశిష్ఠ గౌతములోనే ఎవరి ఆత్మోత్సవం అయినా ఇక్కడే జరుపుకోవాలి. ఎంత బాగా జరిగిందో చూడండి కల్పన గారి ఆత్మోత్సవం, అందరూ కూడా ఇలాగే జరుపుకోవాలి. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, మన బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, వాళ్ళందరూ ఇంత దూరం వస్తారా అని ఆలోచిస్తారు. కానీ అదేం కాదు, మన ఆత్మ బంధువుల సమక్షంలో వశిష్ఠ గౌతంలో జరుపుకోవాలి అందరూ కూడానని కోరుకుంటున్నాను. మూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాగిరెడ్డి గారు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. ముందుగా మన గురుగారు అయినటువంటి
సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈ కార్యక్రమంలో పంచుకున్నటువంటి ధ్యానులందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుందాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నాగిరెడ్డి గారికి కానీ పెద్దలందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ ప్రకృతి మాతకు కూడా కృతజ్ఞతలు తెలిసి ఎంతో చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వశిష్ఠ గౌతమి ధ్యాన కేంద్రంలో అమ్మ ఉత్సవాలని ఎంతో అద్భుతంగా చేసుకున్నాం మనం. ఇంత అద్భుతంగా ఉత్సవాలు జరపడం అంటే అమ్మ ఎంత ప్యూరిటీగా ఉండేవారో అందరికీ తెలుసు. అన్ని పిరమిడ్ కేంద్రాల్లో అమ్మ ప్రేమ పంచని పిరమిడ్ కేంద్రం లేదు, అమ్మ దానం చేయనటువంటి పిరమిడ్ కూడా లేదు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అమ్మ ముందు ఉండేవారు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే 5,000 ఇచ్చారు అమ్మ నాన్న కలిసి. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అన్ని రకాల ఆర్థిక సహాయము ముందుగా అమ్మ దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ఎక్కడైనా కార్యక్రమాలు ఈ ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతూ ఉండేవంటే అశక్తి కాదు. అమ్మ ఎంతో చిరునవ్వుతో, ఎప్పుడూ కోపం అనేది తెలియదు. అమ్మ అంటే ఇలా ఉండాలి అని అందరికీ అనిపించేలాగా అందరి హృదయాల్లో అమ్మ మన హృదయాల్లోనే ఉంటారు. అమ్మ కళ పత్రిజీ గారు ఏదైతే కళ కన్నారో, ఈ వశిష్ఠ గౌతమి నిర్మాణం జరగాలని కోరుకున్నారో అమ్మ కళ కూడా అదే. మన అందరం కూడా ఏదైతే అమ్మ పత్రి సార్ కళలు కన్నారో ఈ వశిష్ఠ గౌతమి నిర్మాణంలో పాలు పంచుకొని భాగస్వాములు అవుదాం, ఈ నిర్మాణాన్ని పూర్తి చేసుకుందాం. మిత్రులారా, జన్మ ఎత్తడం కాదు, జన్మలో ఏం చేసిపోయాం అనేది ముఖ్యం. ఎంత అద్భుతంగా ఎంత కట్టు బొట్టు అమ్మ ఎంత అద్భుతంగా ఉండేవారు. మాట ఎంత చక్కగా ఉండేది, ఎంత ప్రేమతత్వంతో ఉండేవారు. ఇంటికి వస్తే 2 చాక్లెట్ ఇస్తారు, ఏమీ లేకపోతే అక్కడ ఏముంటే అది ఇస్తారు. వాళ్ళు తినేది ఎంత అందులో అందరికీ పంచుతారు. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అంటారు. అమ్మ దగ్గర అది నేర్చుకోవాలి. పరుల సొమ్ము పాము వంటిది అని చెప్పి బుద్ధుడి కథలు చెప్పేవారు అమ్మ. ఎంత చక్కగా చిన్నపిల్లలకి స్కూల్లో ఎలా చెప్పేవారో మన పిరమిడ్ మాస్టర్లకి అంత చక్కగా చెప్పేవారు. అమ్మ చుట్టూ ఎక్కడ చూడండి పిల్లలు, వాళ్ళు పెద్దలు, ఆడవాళ్ళందరూ చేరిపోయేవారు, వాళ్ళ సమస్యలు చెప్పేవారు. అమ్మని చూస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఏదైనా ఉంటే నెగిటివ్స్ ఉంటే పోయి, అది అందరికీ తెలిసినటువంటి సత్యం. మూర్తి గారు ఎంత చక్కగానో ఈ నిర్మాణం కోసం ఎంత కృషి చేస్తారో మీకు అందరికీ తెలుసు. చాలా చక్కగా ఎవరి దగ్గరికైనా వెళ్ళారు, డొనేషన్కి వెళ్తే తక్కువ రాస్తే షేమ్ అంటారు. షేమ్ అంటే మళ్ళీ అవతల వాళ్ళు మళ్ళీ వెంటనే అమౌంట్ పెంచుతారు. అంత చక్కగానే అంటే ఈ విశ్వం కోసం వాళ్ళు పనిచేసే పని మనం కూడా వాళ్ళ దగ్గర ఉన్నాం కాబట్టి, మనం ఈ ధ్యాన కేంద్రాల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు శిష్యులుగా వాళ్ళ బిడ్డలుగా మనం వాళ్ళని అనుసరించి వాళ్ళు ఏదైతే బాటలో ఉన్నారో అవన్నీ కూడా మనం ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాని. ఇక నాని అని కంటే కూడా అందరికీ నేను కల్పన మేడం గారు డ్రైవర్ అంటే అందరికీ బాగా తెలుసు. అందరికీ ఆ రకంగానే నేను అందరికీ పరిచయం అయ్యాను. నాకు 2016లో నాకు ఈ కల్పనామూర్తి గారి దగ్గర కార్ డ్రైవర్గా జాయిన్ అయ్యి, నన్ను ఎప్పుడు కూడా ఒక డ్రైవర్గా చూడలేదండి. ఎవరికైనా సరే చెప్పినప్పుడు మా డ్రైవరు మా నాని, అలా ఇంకా డ్రైవర్ అనే మాట ఎప్పుడు రాలేదండి. అలాగే ఎప్పుడైనా సరే నాని లేదంటే మా అబ్బాయి అన్నట్టుగానే చూశారు. అలాగే రవి గారు కూడా నన్ను ఎప్పుడు కూడా వాళ్ళ తమ్ముళ్ళలాగే చూశారండి. అలాంటి కుటుంబంతో నేనంటే 5 సంవత్సరాలు నేనంటే ట్రావెల్ చేశాను. ఆవిడ దగ్గర చాలా నేర్చుకున్నాను కూడా. అంతకుముందు బతుకంటే భయం వేసేదండి, ఎందుకంటే ఎలా బతకాలి అనే ఇది ఉండేది. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాగైనా బతకచ్చని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది కల్పన మేడం గారు. నిజంగా ఆవిడకి నేను చాలా రుణపడి ఉంటానండి. అలాగే ఇంకో విషయం, నాకు ఎక్కువగా మాట్లాడడం రాదండి. మాట్లాడడం అంటే భయం. ఆ భయాన్ని పోగొట్టింది కూడా కల్పన మేడం గారు. ఎందుకంటే భగవద్గీత అవి చదివించేవారండి. అదను ఎప్పుడు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడల్లా భగవద్గీత శ్లోకాలు అవి చదివించి నన్ను ఏంటంటే మేడం గారు చెప్పే ప్రతి క్లాసులో కూడా నన్ను కూడా తీసుకెళ్ళి నన్ను కూడా ఎక్స్పీరియన్స్ చెప్పమనేవారు అనమాట. అలా నాకు మాట్లాడడం అనేది కొంచెం వచ్చింది. లేదంటే మాట్లాడడం కూడా నాకు భయం అండి. కనీసం స్టేజ్ మీదకి ఎక్కడం కూడా భయం. అలాంటిది ఈరోజు అమ్మతో నేనున్న 5 సంవత్సరాలు కూడా అది ఎనలేని అనుభూతి అండి. ఎందుకంటే వాళ్ళతో పొందిన నేను అనుభవాలు చాలా ఉన్నాయన్నమాట అండి. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు నేను ఇంతలా ఈ రకంగా స్టేజ్ మీద మాట్లాడడానికి కూడా ఒకవేళ కారణం ఏంటంటే ఆ కల్పన మేడం గారి యొక్క స్ఫూర్తి.
ఆవిడకి ఎప్పుడూ నేను ఒక బిడ్డలా రుణపడి ఉంటాను. ఆవిడ ఆత్మ ఇప్పుడు కూడా ఉన్నత లోకాలకిలో ఉండి మనల్ని ఎప్పుడు కూడా ఆవిడ ఆశీర్వచనం మనకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారండి? మనం కార్యక్రమాన్ని రండి. కార్యక్రమం చివరికి వచ్చిందండి. మనం ఒక చిన్న డ్యాన్స్ కార్యక్రమంతో క్లోజ్ చేద్దాం. ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను 2014లో ఫస్ట్ పిరమిడ్ హౌస్కి రావడం జరిగిందండి. మా అక్కగారు అబ్బాయి కొద్ది మానసికంగా బాగోలేకపోతే ఎవరో చెప్పారు, పలానా దిక్కుని తీసుకెళ్ళండి సెటరేట్ అవుతారు ఇదంటే, ఫస్ట్ నేను 2014 సెప్టెంబర్ నెలలో పిరమిడ్ హౌస్కి వచ్చానండి. తర్వాత అప్పుడు మేడం గారు మా వాడు క్లాస్ చెప్పి ఇచ్చేసి కొద్దిగా యోగా అది చెప్పి చేశారు. వాడు బాగా సెటరేట్ అయ్యాడు. తర్వాత నేను అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నానండి. ఎలాగంటే వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ, ఒక అబ్బాయిగా ఉన్నాను నేను అప్పటి నుంచి కూడా. ఎప్పుడు మేడం అంటే నేను ఎల్ఐసి ఏజెంట్ బేసికల్గా. అంతకుముందు నేను పిరమిడ్ హౌస్ రాకముందు నేను ఆఫీస్లో పనులు చేయించడం కానీ, పనులు చేసుకోవడం, కస్టమర్ సర్వీస్ ఇవ్వడం కానీ అదొక టైపులో ఉండేదండి. అసలు అంత ఇదిగా ఉండేది కాదు. ఎప్పుడైతే నేను పిరమిడ్ హౌస్కి వచ్చానో అమ్మ మనకి చెప్పిన అంతే, బయట సొసైటీలో ఎలాగా మాట్లాడాలి, ఎలాగ ఉండాలి, ఏంటి ప్రేమ ఎలాగా పంచాలి, ఎదరోళ్ళకి మనం ప్రేమిస్తే ఎదరోళ్ళు కూడా మనకి అదే వస్తుంది అనే విషయం మంచి బాగా చెప్పేవారండి అమ్మ కల్పన మేడం గారు. 2014 నుంచి ఈరోజు వరకు నేను అంటే నేను పిరమిడ్ హౌస్ దగ్గర కావాలని ఇల్లు అద్దెకి తీసుకొని వచ్చానండి. ఇప్పుడు రాజమండ్రిలో 2000 నుంచి ఉన్నాను, కానీ అసలు ఇల్లు కొనే స్టేజీ లేదు. ఎప్పుడైతే అమ్మ పరిచయం అయిందో ఆ రోజు నుంచి ఇల్లు ఉండాలి, మీ సొంత ఇల్లు ఉండాలని అమ్మ చెప్పడంతో పక్కనే ఇల్లు తీసుకొని అద్దెకి వచ్చి అక్కడి నుంచి పిరమిడ్ హౌస్కి వచ్చిన 4 సంవత్సరాల్లో నేను ఇల్లు కొనుక్కున్నానండి. అలాగే నేను అంటే స్టేజ్ మీద మాట్లాడడం అంతగా రాదు. కల్పన మేడం గారు ఎలాగంటే ఎంత ప్రేమ పంచారంటే అండి, మనకు చాలామంది ఎంతమంది ఎవరికైనా నేను బయట ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా పలానా దిక్కునికి వెళ్ళండి, మీకు మంచి క్లాస్ ఇస్తారు, మంచి బాగా చెప్తారు అనే ఇది చెప్పిన. అలాగా మూర్తి గారు కానీ మేడం గారు కానీ వాళ్ళ ఇంట్లో మెంబర్గా అండి. అందరూ వస్తే చాలామంది బయట హాల్లో కూర్చుంటారు, లేట్ చేస్తారు. నేను వెళ్ళానంటే సరే డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతానండి. మన నాగిరెడ్డి గారు కూడా అదే ఇంట్లో ఉండేవారు చాలా కాలం. అంత ఇదిగా ఉండేవాడిని అండి. ఈరోజు ఎప్పుడైతే నాకు ఇలాగా అన్నారో నాకు షాక్. ఆ రోజు నిజంగా చాలా ఇదయ్యిందండి. సరే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వినపడుతుంది కదా? అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వామి అండి, మాది కడియం. నాకు మేడం గారు ఒక 5 సంవత్సరాలుగా బాగా పరిచయం అండి. అది ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. మేడం గారు, మన మూర్తి గారు, వీళ్ళిద్దరిలో మనకి ఎక్కువ మేడం గారితో అందరికీ, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ అందరికీ కూడా సార్ కంటే ఆవిడ దగ్గర ఎక్కువ మనకు చనువు ఉంటుందండి. ఆ విషయం అందరికీ తెలిసిందే. అలాగే మేడం గారిని కూడా నేను ఎప్పటి నుంచో నాకు 3-4 సంవత్సరాలు కూడా బాగా పరిచయం. నేను ఇక్కడికి ఏమొచ్చినా సరే ఏమన్నా ఆవిడ దగ్గర ఉంటే మేము చెప్పుకునేవాళ్ళం, మేమన్నా అడిగేవాళ్ళం. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి. నిజంగా నాకు ఇందాక ఎవరు అంటుంటే గుర్తొచ్చింది, ఆవిడ కోపడ్డం నేను ఎప్పుడు చూడలేదండి. మరి ఆవిడకి ఎప్పుడైనా కోపం వస్తారో అది నాకు తెలియదు, కానీ ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే చూశారు ఇప్పటి వరకు అయితే. మరి ఆవిడ కోపం వస్తా లేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడు చూసినా నవ్వుతూనే మాట్లాడారు ఆవిడ. అలాంటి ఆవిడతో మేము చాలా సనువుగా ఉండేవాళ్ళు. చాలా చిన్న పిల్లలమైనా సరే, ఇటు వచ్చినోడు చిన్నపిల్లడు, లేకపోతే పెద్దోడు, లేకపోతే ఉన్నవాడు లేనోడు అని ఆ భావం నిజంగా లేదండి ఆవిడకి. ఎందుకంటే నేను దగ్గరగా ఆవిడని అబ్జర్వ్ చేశాను. ఆ భావంతోనే నేను 5 సంవత్సరాలు బట్టి ఈ సొసైటీలో ఉన్నాను. నేను కొత్తగా ఒక హాఫ్ డే క్లాస్ స్టార్ట్ చేసామండి. చేసిన తర్వాత నాకే అనిపించింది, ఈ కల్పనామూర్తి గారు చుట్టుపక్కల అంతా కూడా జ్ఞానాన్ని ఇచ్చారు, ఎటొచ్చి కడిమే రాలేదు, ఒకసారి ఈవిడతో
ఒకసారి మన కొత్తగా ఈవిడ జ్ఞానం ఎంతైనా అవసరం అని చెప్పి వారం ఒక హాఫ్ డే క్లాస్కి 7 మాస్టర్లు అంటే కష్టం. అలా కాకుండా ఏదో ఒక ఆవిడైతే ఒక సబ్జెక్ట్ అనేది కంటిన్యూ అవుతుందని నేను అన్న తర్వాత పుస్తకాలు శ్రీనివాస్ గారు సలహా ఇచ్చారు. వారానికి ఒక రోజు ఎందుకండి, ప్రతిరోజు ఒకళ్ళు ఎందుకు, ఒక మేడం గారిని ఎవరన్నా సెలెక్ట్ చేద్దామంటే అప్పుడు నాకు మైండ్లో వచ్చిన ఆవిడ ఫస్ట్ ఆవిడ ఈవిడే అనమాట. అలా నాకే అనిపించి మేడం గారికి ఫోన్ చేశాను. మేడం గారు ఇలాగ ఆవిడకి ఎంత ఇష్టం అంటే కొత్తగా ఎక్కడన్నా ధ్యాన క్లాస్ స్టార్ట్ చేయడం అనేది తెలిసిందంటే ఆయనకి చాలా ఇష్టం ఆవిడకి. ఇంకా అంతకంటే సంతోషకరమైన వార్త ఆవిడకి ఏమి ఉండదన్నమాట. నేను అడిగాను మేడం గారు ఇలాగ, నేను స్వామి అంటే ఆవిడకి ఐడెంటిఫై ఉంది అంటే, సరేనమ్మా నేను పలానా యాత్రలో ఉన్నారు అప్పుడు ఆవిడ ఎక్కడో యాత్రలో ఉన్నారు, నేను అంకులు వస్తాం కదా, వచ్చిన తర్వాత మాట్లాడదాం, పలానా డేట్కి వస్తాం అన్నారు. అన్న తర్వాత మళ్ళీ చేస్తే మేడం గారు ఇలాగ కొత్తగా స్టార్ట్ చేసామండి, మీరు చుట్టుపక్కల అంతా కూడా మీరు చాలా క్లాసులు ఇచ్చారు, మీ జ్ఞానం చాలామందికి అవసరమైంది, ఇప్పుడు మాకు కూడా ఇవ్వాలండి అంటే సరే అని చెప్పి ఆవిడ వారం రోజులు రావడానికి కమిట్ అయ్యారు. చక్కగా అలాగే మొన్నే నెల అవుతుంది సార్, నెల క్రితం పోయిన నెల ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. మధ్యలో ఒక్కరోజు ఎవరో ఆయన సంబంధించిన వాళ్ళు వస్తున్నారంటే ఆవిడ ఇచ్చిన మాట కోసం మన అంకుల్ గారిని పంపించారు, క్లాస్ డిస్టర్బ్ అవ్వకూడదు, బ్రేక్ అవ్వకూడదని. అంత గొప్ప కమిట్మెంట్ ఆవిడది. నిజంగా ఆవిడ గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువ. ఎందుకంటే ఆవిడ గురించి చెప్పడానికి నాకు వయసు సరిపోదు, నా అనుభవం సరిపోదు. కానీ ఆయన ఇప్పుడు కాదు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు ఆవిడ గురించి. ఎందుకంటే ఇప్పుడంటే ఇంతమంది మాస్టర్లు వచ్చారు, కౌన్సిలింగ్ ఇలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ చాలామంది ఉన్నారు. కానీ 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చిన్న కౌన్సిలింగ్ అవ్వాలంటే ఆవిడే ఇచ్చేవారట. ఇప్పుడు పెద్ద మాస్టర్లు అందరూ అంటుంటే నాకు అయ్యి బాబు, ఇంత పెద్ద సీనియర్ మాస్టర్తో మనం ఏదో నా తోటి ఫ్రెండ్తో మనం అలా తిరిగామా అని నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నిజంగా ఆవిడని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు ఆవిడ ఒక స్ఫూర్తిగా తీసుకుని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ పిరమిడ్ సొసైటీకి చక్కటి సేవ చేయాలని, అందరూ కూడా ఇలాంటి ఆనందమైన కార్యక్రమాలు చక్కగా చేసుకోవాలని, అందరూ ఆరోగ్యంతో ఆనందం ఉండాలని, ఆ మేడం గారు ఆత్మోన్నత లోకాల్లో ఉండాలని, ఆవిడ విశేష అంతా మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం గారు. మన వెంకట్రావు గారు కూడా 2 నిమిషాలు ఆవిడ గురించి. ఒక 2 నిమిషాలు టైం అయిపోయింది. మేడం గారికి డ్యాన్స్ కూడా అందుకే చాలా ఇష్టం. వెంకట్రావు గారు ఆవిడ గురించి 2 అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట్రావు, ప్రస్తుత రథసారథిని నేనే. మరి మనం ఆధ్యాత్మిక శాస్త్రంలో వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క మెట్టు మనం ముందుకు నడుచుకుంటూ కొన్ని ప్లేసుల్లో మనం ఉండవలసి ఉంటుంది. అలాగనే మరి ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ పిరమిడ్ హౌస్లో ఒక స్టేజ్లో ఉన్నాను. ఇప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకుంటూ మరి వాళ్ళకి ఏదో సర్వీస్ చేసుకుంటూ ఆ విధంగా నేను ముందుకు సాగుతున్నాను. ఈ సందర్భంలో మరి ఆవిడ మాకు ఎంతో ఆప్యాయతగా ఒక తల్లిలాగా మమ్మల్ని అందరినీ కూడా, అంటే మమ్మల్ని అందరినీ కాదు, అంటే ప్రేమ అంటే ఏంటో మొత్తం ఆవిడ ఈ అందరికీ కూడా ఎంతో అద్భుతంగా ఆవిడ దగ్గర ఉన్న ప్రేమను పంచడం, ఆ ఆప్యాయతను మనందరం కూడా ఆస్వాదించడం ఎంతో అద్భుతమైనటువంటి మరి సర్వీసు మేడం గారు చేశారు. ఆవిడ లక్ష్యం, ఆవిడ మొత్తం సార్ అయితేనో మేడం గారు అయితేనో వాళ్ళ లక్ష్యం ఏమిటంటే మరి ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి పిరమిడ్ని పూర్తి చేసి ఇంకా మరి ఎంతోమందిని ఆధ్యాత్మికతలో ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనేటువంటి వాళ్ళ తపన సార్ కానీ మేడం కానీ వాళ్ళిద్దరిది కూడా అదే తపనతో మరి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. దాని గురించి మనమందరం కూడా అదే మార్గంలో మరి పత్రిజీ గారి లక్ష్యం ఏదైతే ఉందో దానిని మన ముందు నడిచి మనందరికి కూడా మార్గదర్శకంగా నిలబడ్డారు. అదే మార్గంలో నడుచుకుంటూ మనందరం కూడా మరి ఆ లక్ష్యాలని ఫుల్ఫిల్ చేసినప్పుడే వాళ్ళకి సరైనటువంటి కృతజ్ఞత మనం ఇచ్చినట్టనే నా అభిప్రాయం. కాబట్టి మనందరం కూడా మరి వాళ్ళ ఎంతో సర్వీసు మేడం సార్ని కూడా ఎప్పుడు కూడా పాపం ఆయన కొంచెం అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అనేవారు, నేను ఈనువాడిని ఏంటంటే ఏదో విధంగా ఆ పిరమిడ్ మీరు వెళ్తే ఎందుకు అవ్వదండి, మీరు ఎందుకు వెళ్తలేదు, పాపం ఆయన నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో కూడా నేను చాలాసార్లు మరి సార్ని అంటాం నేను ఎన్నోసార్లు విన్నాను ఈ మాటలో. ఏంటంటే ఏమండి మీరు వెళ్ళరేంటి,
లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళరేంటి, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళరేంటి, వీళ్ళ దగ్గరికి వెళ్ళరేంటి, కొంచెం చెప్పొచ్చు కదా మీరు. వాళ్ళు తీసుకున్నారు కదా, వాళ్ళు ఎందుకు పులుపులు చేయలేకపోతున్నారో మీరు అడగొచ్చు కదా గట్టిగాను అని చెప్పేసి ఆయన్ని సటాయిస్తూ ఉండేది. చాలాసార్లు నేను విన్నాను ఈ మాటలు. అలాగా ఎందుకంటే మరి ఆవిడ ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా అక్కడ ఒక కార్యక్రమాన్ని తలపెట్టాం, అది అంత స్లోగా నడుస్తుంది, దాన్ని స్పీడప్ చేయాలి అని ఆ తపన నేను ఎన్నోసార్లు నేను చూడడం జరిగింది. మరి ఎంత అద్భుతమైనటువంటి మరి ఆ ఆలోచన, ఆ ప్రకృతి ఒడిలో ఈ పిరమిడ్ నిర్మించుకుని చూడాలనేటువంటి ఆవిడ తపన పూర్తి చేసినప్పుడే మనం సరైనటువంటి వాళ్ళకి సరైనటువంటి గురుదక్షిణ ఇచ్చినట్టు అవుతుందని నా అభిప్రాయం. మరి మనందరం కూడా ఆ మార్గంలో నడిచి అది పులిపిలి చేయడానికి ప్రయత్నం చేద్దామని నేను మనసావాచ కర్మ మీ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎంతసేపు పడుతుంది సార్? ట్రస్ట్ ఎంతసేపు పడుతుంది? కరెక్ట్ సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి ముందుగా మరి చిట్టూరి కల్పనామూర్తి గారి ఆత్మోత్సవ సభకు విచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులు, ధ్యాన సరస్వతులు అందరికీ పేరు పేరున వారి సత్యనారాయణమూర్తి గారు, అట్లాగే రవీందర్ గారు, వారి కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి అడగగానే కల్పనామూర్తి గారి స్ఫూర్తికి చిహ్నంగా ఒక బుక్కుని వ్యక్తిత్వ వికాసానికి పంచశీల అనేటటువంటి గ్రంథాన్ని రాసి మనకి అందించినటువంటి బొర్రా గోవర్ధన్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే వేదికని చక్కగా మొదటి నుంచి చివరి వరకు ఓపికతో సాయశక్తుల ఆయనకున్నటువంటి అనుభవశీలతో ఆయన వచ్చరికి వేదికని చక్కగా అనువదించినటువంటి నాగిరెడ్డి సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే గురువులు, పిరమిడ్ జ్ఞాన గురువులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క ధ్యాన సరస్వతులు అందరికీ కూడా వారి యొక్క కుటుంబ సభ్యుల తరపున మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎలాట్. అట్లాగే ఇప్పుడు మన పిరమిడ్ గురువులు అందరూ కూడా స్టేజ్ మీదకి విచ్చేయుచున్నారు. విచ్చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా, రవీందర్ గారు అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రండి. కుటుంబ సభ్యులు కూడా అందరూ స్టేజ్ మీదకి వస్తే ధ్యానము అనేటటువంటి ఒక సంగీతంతో ధ్యానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. దయచేసి అందరు కుటుంబ సభ్యులు కూడా పైకి రావాలని ఆశిస్తున్నాను. ప్లీజ్. ఆత్మోత్సవ వేడుకలు ఇప్పటితో మరి ఒక పాటతో, అమ్మకి ఇష్టమైనటువంటిది పాట, ఆ తర్వాత ఆట, చిన్న డ్యాన్స్ ద్వారా మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఫోటో, గ్రూప్ ఫోటో కూడా రండి సార్. కుటుంబ సభ్యులందరూ రావాలి. మూర్తి గారు పైకి రావాలి. ఏమంటే ఒకసారి చెప్పండి సార్, ఫోటోగ్రాఫర్ గారు, మొత్తం అందరు గ్రూప్ ఫోటో రావాలి. అమృతమూర్తి చిట్టూరి కల్పనామూర్తి గారి ఆత్మోత్సవ వేడుకలందరికీ కూడా మనం బాగా జరిపాం. సత్యరాజు గారు మాట్లాడలేదు, భోజనం
ముందుగా సుభాష్ పత్రి గారికి మనం హృదయపూర్వకంగా క్లాప్స్ కొట్టుకుందాం. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. స్టేజ్ని అలంకరించిన పెద్దలకి మరీ మరీ నమస్కారం. మరి ఈవేళ కల్పనా మూర్తి గారి ఆత్మోత్సవ వేడుక ఈవేళ ఏం జరుపుకున్నాం మనం ఇక్కడ? ఆత్మోత్సవ వేడుక జరుపుకున్నాం. ఒక్క పిరమిడ్ మాస్టర్లు ఒకళ్ళే, పిఎస్ఎం ఉన్న పిరమిడ్ మాస్టర్లు ఒకళ్ళే ఈ మామూలుగా వేడిక కింద జరుపుకుంటాం, ఆనందం కింద జరుపుకుంటాం. మిగతా కొన్ని సంస్థలు కొన్ని జాతులు మతాలు అదేదో ఇంకోలాగా సంస్కరణలను ఏదో అని పెట్టుకుంటారు. మనం ఏంటంటే ఉత్సవం కింద చేసుకుంటాం ఇది మిత్రులారా. తర్వాత సత్యవతి గారి గురించి, కల్పన గారి గురించి చెప్పాలంటే నాకు 2005లో పరిచయం అయ్యారు. వారి భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడ రాజమండ్రిలో. వాళ్ళు అదండి ఆవిడ పరిచయం అప్పుడే కదండి అవుతా 2005 ఏప్రిల్లో మేము అంతా ట్రెక్కింగ్ వెళ్ళాం. మారేడుమిల్లి ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు అక్కడ బాగా పరిచయం ఆవిడ. తర్వాత ఆవిడ మరి గ్రామానికి తిరిగి ఎక్కడ క్లాస్ ఉన్నా సరే, ఎక్కడికి రమ్మన్నా సరే, ఉభయ గోదావరి జిల్లాలో కాదు ఇతర జిల్లాలకు కూడా వెళ్ళి ఆవిడ ఆత్మజ్ఞానం గురించి ఆవిడ ఎంతో 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 మరి గొప్పగా చెప్పుకొచ్చింది ఆవిడ. మరి ఆవిడది ఒక మాతృమూర్తే కాదు, ఆవిడ ఒక సౌజన్యమూర్తి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ ఒకటే బాట ఒకటే మాట. మరి అలాంటి దంపతులు మనకు అరుదుగా కనపడతారు మన సొసైటీలో కూడా. తర్వాత రెండోది మిత్రులారా, మరి ఆవిడ ధ్యానమూర్తే కాదు, అది శాంతమూర్తి కూడా. మరి అంత శాంతమూర్తిని బహుశా నాకు 85వ సంవత్సరం నేను బహుశా చూసున్నాను. అంత శాంతం. మేము ఏదో పని ఉండి రాజమండ్రి వెళ్ళాం మొన్న ఈ మధ్య ఒక 3 నెలల ముందు. వెళ్తే మేము 3 గంటలకు వెళ్ళాం. నేను డ్రైవరు ఇంకొకరు ఎవరో ఇద్దరం వెళ్తే పాపం అప్పుడు నిలబడి వంట చేసి పెట్టింది ఆవిడ 3 గంటలకి. మధ్యాహ్నం 3 గంటలకి మాకు వంట చేసి ఆవిడ మాకు ప్రసాదం పెట్టింది. ఆ తల్లి మరి మహాపుణ్యలోకం. అదే ఎన్నో జన్మల పుణ్యం చేస్తే ఈ జన్మ వచ్చింది. మరి ఆ మూర్తి గారి చేతిలో అంటే మన హిందూ ధర్మం ప్రకారంగా పసుపు కుంకాలతో ఆనందంగా వెళ్ళింది. ఇది కొంతమంది స్త్రీలకే దక్కుతుందమ్మా. ఆ భాగ్యం మాత్రం మన కల్పన సత్యవతి గారికి దక్కింది. ఆవిడ ఎంతో 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 పుణ్యాత్తురాలు. మరి ఇంకంతకంటే ఆవిడ గురించి ఎంత చెప్పినా తగ్గదు. సరే, ఇంకొకరు ఎవరు చెప్పండి. మరి అమ్మ మాకు 2004 నుంచి పరిచయం అండి. చాలా మరి ఎప్పుడు కూడా రాజమండ్రి వస్తే పిరమిడ్ హౌస్కి వెళ్ళకుండా వెళ్ళేవాళ్ళం కదండి. అంత అద్భుతమైన బంధం. జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానంగా నేను ఎప్పుడు కూడా కల్పనామూర్తి గారు నా తల్లిదండ్రులు సమానంగా నేను ఎప్పుడు కూడా అంత ఆప్యాయతగా నన్ను అలా చూసేవారు. ఎప్పుడు కూడా నీ ఎక్కువ జ్ఞానాన్ని పొందింది కూడా ఆ దంపతుల దగ్గర. ఎప్పుడు అక్కడికి వెళ్ళటం, మెడిటేషన్ చేసుకోవడం, ఎప్పుడు డోర్లు తెరిసే ఉండేయండి ఎనీ టైము.
మరి తల్లి ప్రేమ నిజంగా ఆవిడ దగ్గర చాలా పుష్కలంగా మేము పొందామన్నమాట అండి. తల్లి ఎలా ఉండాలో ఆ తల్లి దగ్గర మేము పొందామండి. ఈరోజు మరి ఆవిడ చేసిన ఎన్నో కార్యక్రమాలకి మరి ఈరోజు జరిగిన దానికి ఉదాహరణ మరి ఈవేళ అమ్మ మరణం అనేది మనకి ఎంత స్వచ్ఛందంగా ఉందంటే, ఎంత లోటు ఉంది కానీ ఎంతో ఆనందం. మరణంలో కూడా ఎంతో ఆనందంగా సహజ మరణం వచ్చింది అమ్మకి. అంటే సేవే మనకి ఏదైనా మనం చేసే పనే గుర్తింపు అని సార్ చెప్పేవారు. ఏదైతే మనం చేస్తామో దాన్నే పొందుతాం. నిజంగా అందరికీ స్ఫూర్తి అమ్మ. మరి ఆ దంపతులిద్దరికీ కూడా ఈ పిరమిడ్ సిరిసిల్ల సొసైటీకి మరి ఒక వెన్నెముక లాంటి వారు. నిజంగా అలాంటి దంపతులు ఇక్కడ సేవలో ఇప్పుడు కూడా సార్ అదే చెప్తూ ఉంటారు. ఎంతసేపు ఇప్పుడు కూడా ఆయన పిరమిడ్ గురించి మాట్లాడుతాం. ఎక్కడికి వెళ్ళినా మనం అక్కడికి వెళ్తూ ఉంటే ఎలా జరిగిందని వెళ్తుంటే అప్పుడు కూడా పిరమిడ్ గురించే మాట్లాడుతుండేవారు. అమ్మ అలాగే చెప్తూ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా క్లాసులు చెప్పడం, ఇక్కడికి చెప్పడం. మరి అలాగే ఈ మధ్యన మనం లేరని అనుకోవద్దండి. పత్రికారు ఎలాగా మనం లేరని అనుకున్నామో అలాగే అమ్మ కూడా మాతృమూర్తి. మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడే ఉండి చాలా అద్భుతంగా వర్క్ చేయించుకుంటారు. ఏదో రూపంగా వాళ్ళకి మనకు సహాయపడుతూ ఉంటారండి. ఇదంతా మనం తెలిసిందే. ఇంత అవకాశం మరి అమ్మ గురించి మాట్లాడే 2 మాటలు నాకు కూడా దక్కినందుకు ఆ దంపతులిద్దరికీ కూడా మరి ఈ సేవకి ఎంతో వెనలేని సేవ, ఎప్పుడు నిరంతరం సేవ చేస్తూనే ఉండేవారండి. చాలా థ్యాంక్ యూ. జగద్గురు పత్రి మహారాజుకి ఒకసారి గట్టి తపలు కొడదామండి. ఒక మనిషి జీవితం ఎలా ఉండాలో చూపించింది కల్పనామూర్తి గారు. గట్టి కొడదాం. మేడం గారు తపట్లు కొడదాం. ఆడుతూ పాడుతూ నిద్రపోతూ ఆ నిద్రలో భూలోక యాత్ర ముగించేసి ఉన్నతమైన లోకాలకు వెళ్ళిపోయింది ఆవిడ. చాలా అద్భుతం. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆవిడ నిజ జీవితంలో జరిగింది. అది జరిగితే గొప్ప విచిత్రం అనుకుంటే మూర్తి గారి కంటిలో నుంచి ఒక కన్నీటి సుక్క కూడా రాలేదు. మాస్టర్ అంటే ఆయన. గట్టిగా తప్పలు కొడదాం మూర్తి గారికి. మేమైనా కొంచెం బాధపడ్డాం ఆవిడ లేదని, కానీ ఆయన ధ్యానానికే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు నిలువెట్టు నిదర్శనం. గొప్ప ఆచరణలో ఉన్న వ్యక్తులలో ఫిజికల్గా ఆచరించారు. ఆ ఉన్నతమైన లోకాలుగా ఆవిడ ప్రయాణం చేసింది. ఒకసారి గట్టిగా ఆ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. జీవితం అంటే అలా జీవించాలి. పత్రిక గారు ఏదైతే చెప్పారో దాన్ని పర్ఫెక్ట్గా జీవించి ఆ సాధనలో వాళ్ళు ముందుకు ప్రయాణం చేశారు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. కల్పనామూర్తి గారు అంటే మన పిరమిడ్కి ఎంతో సహకారాలు అందించారు. ఆవిడ నాకు 2008 నుంచి తెలుసండి. 2008లో ధ్యానం గురించి పిరమిడ్ హౌస్కి వెళ్తే ఎంతో ఆప్యాయంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చెప్పి, తర్వాత వారితో మేము హిమాలయాల ధ్యానయాత్ర చేసాం, అమరకంఠ ధ్యానయాత్ర చేసాం. అన్నిటిలోనూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. అలాగే 2010 నుంచి కూడా ఈ పిరమిడ్ శంకుస్థాపన చేసినప్పటి నుంచి కూడా పత్రిజీ సంకల్పం మేరకు ఎన్నోసార్లు ఎన్నో ప్రణాళికలు వేసి ఏ రకంగా ముందుకెళ్ళాలి. ఫౌండేషన్ నుంచి కూడా అప్పుడు 1 ఎకరం కొనాలంటే ఏం చేయాలి, తర్వాత 5 ఎకరాలు కొనాలంటే ఏం చేయాలి, తర్వాత పిరమిడ్కి పిల్లర్స్ 121 పిల్లర్స్ వేయాలంటే ఏం చేయాలి, అన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ప్రణాళికలు వేసి ఆ వెనకాల రూమే మాకు ఆఫీస్ కింద ఇచ్చారండి. అప్పుడు ఆ టైంలో అప్పుడు మేము ఎప్పుడైనా టీలు భోజనాలు కూడా 2-3 సంవత్సరాలు అక్కడే ఆఫీస్ మాకు స్టార్టింగ్లో అన్నీ ఎంతో సహకారాల నుంచి ఈ రోజుని ఈ రకంగా పిరమిడ్ తయారైందంటే మూర్తి గారు, కల్పన గారు సహకారాలు ఎంతగానో ఉన్నాయండి. అలాగే ఇంకా ముందు కూడా ఉంటాయని ఆశిస్తున్నాను. చాలా చాలా గర్వం అండి, గర్వకారణం. కల్పన గారికి, మూర్తి గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నాకేం అమ్మ అమృతం కురిపించి మనకి వెళ్ళిందండి. ఆ అమృతం వల్లనే ఈవేళ ఎంత ఆనందోత్సవం జరుగుతుందో మనకు అందరికీ తెలుసును. అలాగే మూర్తి గారు కూడా
ఎంత సహనశీలంటే ఇంకా ఈయన బట్టి ఇంకా అందరం నేర్చుకోవాలండి. సరే 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 మాట్లాడదండి. నేను కల్పమూర్తి గారు అంటే మాకు ఎంతో అభిమానమైన మనుషులండి బాబు. ఇప్పుడు వచ్చినా ఏ రకంగా వచ్చినా ఏ టైంలో వచ్చినా ఏం చేస్తున్నారు, అంతా బాగున్నారా అని ఇప్పుడు అడుగుతూనే ఆవిడకి. మా అక్కగారి కన్నా ఎక్కువ అభిమానమైన మనిషి అండి ఆవిడ. ఎన్నో రకాలుగా పిరమిడ్ అవ్వాలని ఇప్పుడు కూడా పిరమిడ్ కోసమే పగలు పడుతూ ఉండేది ఆవిడ. ఇప్పుడు ఏ రకంగా చూసినా ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని మనసావాస కర్మ కోరుతూ సేవ తీసుకున్నాం. పరమాత్మ స్వరూపులందరికీ మా ప్రణామాలండి. కల్పనామూర్తి గారంటే 1000 సంవత్సరాలు ఒక వృక్షానికి ఇచ్చేది కల్పం వృక్షం అంటారు. అలాంటి జీవితం ఆవిడది. అటువంటి జీవితాన్ని చూసి మనందరం ఆచరించాలి. అటువంటి ఆచరించే జీవితాన్ని మనందరం ఎంతో సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాటలు ఎన్ని చెప్పాలనిపించినా చెప్పడానికి మాటలు రావట్లేదు. ఎందుకంటే ఏమని చెప్పను, ఎలా చెప్పను, అంతా మనలోనే ఉంది, అంతటా మన దగ్గరే ఉంది. అది తెలుసుకుని ఆచరిస్తేనే అదే జీవితం. ఆ జీవితమే కల్పన అమ్మగారు జీవించారు, అదే ఆచరించారు. ఇప్పుడు ఈరోజు మనకు తెలియజేసే మెసేజ్ ఏంటంటే, ఇది ఆత్మోత్సవం. అంటే ఒక ఆత్మకి ఉత్సవం చేసే ఒక విధానం ఎలా ఉంటుంది, ఒక ఆత్మ ద్వారా మనందరికీ తెలియజేశారు ఈ ఉత్సవం. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇలాగే జరపాలి, ఇలాగే ఉపయోగించాలి, ఇలాగే వినియోగించాలి అని ఒక ప్రతి ఒక్కరికి మెసేజ్ ఆత్మ ద్వారా కూడా కల్పన అమ్మగారు మనందరికీ తెలియజేశారండి. ఈ యొక్క విధానానికి మనందరం కూడా ఇలాగే సహకరించి ప్రతి ఒక్క కుటుంబం ఇలాగే ఆచరించాలని చెప్పి సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఈ కార్యక్రమం చివరికి వచ్చింది. అందరూ వారి వారి అనుభూతులు, అభిప్రాయాలు తెలియజేస్తారు. చాలా సంతోషం. చివరిగా మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, మన కల్పన మేడంకి మా నమస్కారములు. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారములు. మేడం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అంత ఇష్టం మేడం అంటే అందరికీ కూడా ఇష్టమే. ఎప్పుడూ చెప్పేదొకటి చేసేదొకటి లేదు, చెప్పిందే చేసేవారు ఎప్పుడు కూడా. ఎప్పుడు వెళ్ళినా ఎంతో ప్రేమతో ఆహ్వానించేవారు అందరినీ. ఎప్పుడు వెళ్ళినా చాక్లెట్లు ఇచ్చేవారు అందరికీ. వెళ్ళిన ప్రతి ఒక్కరికి చాక్లెట్ చేతిలో పెట్టేవారు. మరి అమ్మలాగా ఎవరు బ్రతుకుతారు? అంత అందంగా ఆనందంగా బ్రతికారు, అంత ఆనందంగా వెళ్ళారు. ఎంత అద్భుతంగా వచ్చారు చూడండి. అమ్మ మంచిదనాన్ని బట్టి ఇంత జనం వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎంత అద్భుతంగా జరిగింది. మరి అమ్మే ఆదర్శం మనందరికీ కూడా. అంత అద్భుతంగా జరిగింది, అంత ఆనందంగా వెళ్ళారు అమ్మ. మనందరికీ అమ్మే ఆదర్శం. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరూ మనం నించుందాం. చివరిగా ఒక డ్యాన్స్ ద్వారా మనం ఈ ఆత్మోత్సవానికి ఒక నిమిషం ఒక పాట. ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. కల్పనామూర్తి గారి జయం ఏంటంటే పిరమిడ్ పూర్తి అవటం. అది మనందరం అదృష్టంగా భావిస్తూ దాన్ని పూర్తి చేయడం మన జయం. ఒక 4 చరణాలు పాడతానండి. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా, నిన్ను చూసే పులకించే పృథ్వీ కూడా, తనను తాను మైమరిచే సృష్టి కూడా,
సావిత్రమ్మ బడిలోన సరదాగా ఆడినావు, సంగీతం బడిలోన సరిగమలు పాడినావు, సదానంద యోగినే గురువుగా పొందినావు, సాహసమే ఊపిరిగా సారథివై నిలిచినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. శ్వాస మీద ధ్యాసంటూ మా శ్వాసగా మారినావు, శాఖహార జగమంటూ శబదాన్నే పట్టినావు, సత్యమంతరంగరించి విశ్వమంత చాటినావు, సర్వమత సారాంశం నిర్భయంగా నిలిపినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. నిన్ను చూసి పులకించే పృథ్వీ కూడా, తనను తాను మైమరిచే సృష్టి కూడా, బోధనలో పుట్టినావు బోధకునిగా మారినావు, భారమంత భుజములపై ఒక్కడివే మోసిన, బంధాలను అధిగమించి బుద్ధినిగా ఎదిగినావు, బాధలన్నీ దిగమింగి బ్రహ్మ ఋషిగా ఒదిగినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. నిన్ను చూసి పులకించే పృథ్వీ కూడా, తనను తాను మైమరిచే సృష్టి కూడా, ఆధ్యాత్మిక గ్రంథాలను అలవోకగా మదిగించి అందులోన సారాంశం అందరికీ అందించి, అలరారే విశ్వాసం హృదయంతో స్పందించి, అలుపంటూ ఎరగని సైనికుడువు అయినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. నిన్ను చూసి పులకించే పృథ్వీ కూడా, తనను తాను మైమరిచే సృష్టి కూడా, 18 ఆచరణ సూత్రాలను రచించి పరిపూర్ణ పాలనకే పార్టీని స్థాపించి, భూమాతను రక్షించగా పిరమిడ్లే నిర్మించి, భూపైన జీవించగా దివి నిండి వచ్చినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. నిన్ను చూసి పులకించే పృథ్వీ కూడా, తనను తాను మైమరిచే సృష్టి కూడా, పాదాలను తాకపోతే వద్దంటూ వారిస్తా, ఒకసారి మైమరిచి మన్మయాన్ని పొందినావు, తనవంతు మైమరిచి తన్మయాన్ని పొందినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. నిన్ను చూసి పులకించే పృథ్వీ కూడా, తనను తాను మైమరిచే సృష్టి కూడా, తనను తాను మైమరిచే సృష్టి కూడా, తనను తాను మైమరిచే శక్తి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శరీరానికి మూలం ఆత్మ కనుక నేను నిత్య చైతన్యాన్ని కేవలం శరీరం విడిచిపెట్టానంతే. ఎందుకంటే నేను శరీరం కాదు, ఆత్మని. ముందు నేనున్నాను, శరీరం నశించిన తర్వాత నేనుంటాను. ఆత్మ యొక్క తాత్కాలిక భౌతికపరమైన ఛాయ మాత్రమే ఈ శరీరం. నేను నిత్యం జీవించే ఉంటా ఆత్మ చైతన్యాన్ని, దివ్యాత్మ స్వరూపాన్ని. శ్రీమతి చిట్టూరి కల్పనామూర్తి. సాంగ్ ప్లీజ్. అయ్యా అందరు లేచి నిల్చోవాలి. చేసి తీసేద్దాం. అయ్యా ఒక్క నిమిషం. డాన్స్, చిన్న డాన్స్. కమాన్ ఆల్ ఆఫ్ యు, అందరు నిల్చోండి. ఏమండి సౌండ్ కాస్త పెట్టండి. కమాన్. సాగరంబున సాగిపోతున్నది. పేదలైన ధనవంతులు రావాలి. రవీంద్ర గారు రావాలి. రామకృష్ణ గారు రండి. శ్రీదేవి గారు రండి. ఏదైనా నిరుపేదలైన ధనవంతులైన, కుల మతమేదైనా జాతి ఏదైనా, చిన్నవారలైనా పెద్దవారలైనా, శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పిరమిడ్ ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది.
చేతులు పైకెత్తాలి. ఓకే, వారి కవ్వరు ఈ లోకమందు, నా వారు ఎవ్వరు నీ వారు ఎవ్వరు, ఎవ్వారి కవ్వరు ఈ లోకమందు, పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం, అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం, ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పిరమిడ్ ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నది, అరే 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 జల సాగరంబున సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మోత్సవానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసాం. అమ్మ ఏదైతే కోరుకుందో తన జీవితకాలం మొత్తంలో కూడా వాటిని పూర్తిగా మనం ఒక పాట ద్వారా, ఒక ఆట ద్వారా, ఒక మాట ద్వారా ధ్యాన ప్రచారం చేస్తూ, ఆడవాళ్ళని తెస్తారా? ఇంకో పాట ఏముంది? ఓన్లీ ఆడవాళ్ళు వేస్తారట. రండి, ఇంకో సాంగ్ పెట్టండి. ఒక జెంట్స్ అంతా వచ్చేయండి. కల్పనమ్మ గారి పార్టీ ఎవరు సాంగ్ ఎవరో ఒకటి పెట్టాలి తొందరగా. నాగేశ్వరరావు గారు సాంగ్ ఏదో ఒకటి పెట్టండి. గోదావరి పెట్టండి. కమాన్ లేడీస్, మహిళలందరూ, లేడీస్ స్పెషల్ పాట. కమాన్ వెరీ గుడ్. ఇంకెవరున్నారు? ఏమండి, కృష్ణవేణి గారు రావాలి పైకి. ఏంటి ఆలస్యం ఏంటండి? ఇక నెట్ సరిగా రాదు, పెన్ డ్రైవ్లో పెట్టుకోవాలి. టైర్స్ బై టీవీఎస్ కేవలం గ్రిప్ కాదు. It's 16:11. To hear your notifications, follow the notification on your phone to turn on notification access. Eurogrip.
ఓకే రెడీ 1 2 3. ఏదైనా పర్ల పాట. కృష్ణవేణి గారు రావాలి. కృష్ణవేణి గారు కమాన్. కమాన్. మేము గోదారోళ్ళమండే గోదారోళ్ళమండి మా మడుసులు విన్నండి మా మనసులు ఎన్నండి మడుసులు మిన్నండి మా మనసులు ఎన్నండి ఉప్పు కారం మాటేమో గాని ఉప్పు కారం మాట ఏమో గాని ఎటకారం మాకు ఎంతో రుసండి మేము గోదారోళ్ళమండి మేము గోదారోళ్ళమండి పెద్దలంటే మర్యాదండి మాకు పేద గొప్ప భేదం లేదండి పెద్దలంటే మర్యాదండి మాకు పేద గొప్ప భేదం లేదండి కులము గోత్రం మాట ఎటున్నా మాకు ఊరంతా చుట్టాలేనండి కులము గోత్రం మాట ఎట్టున్నా మాకు ఊరంతా చుట్టాలేనండి మేజువాడి మేళం మాకు మూసండి మేజువాణి మేడం మాకు మోసండి కోడి పందాలంటే చాలా ఇష్టమండి మేము గోదారోళ్ళమండి మేము గోదారోళ్ళమండి దేవుళ్ళందరికీ నిలవండి గొప్ప యాద పండితుల కొలువండి దేవుళ్ళందరికీ నిలవండి గొప్ప యాద పండితుల కొలువండి పండగలు పబ్బాలంటే అప్ప చెప్పలేని సందడేనండి పండగలు పప్పాలంటే అబ్బా చెప్పలేని సందడేనండి అభిమానం మా ఇంటి పేరండి అభిమానం మా ఇంటి పేరండి ఆతిథ్యం మా ఆరోపణమండి మేము గోదారోళ్ళమండి మేము గోదారోళ్ళమండి పూతరే కురుసి మాదండి మడత గొట్టం కాజాలు మా బండి పూతరి కురుసి మాదండి మడత గొట్టం కాజాలు మావండి ఖైరతాబాదు గణపయ్య మెచ్చే లడ్డు కూడా మాదేనండి ఖైరతాబాదు గణపయ్య మెచ్చే లడ్డు కూడా మాదేనండి అయ్యా తిండి పెట్టి మమ్ము సంపెత్తారంటూ బాబాయ్ బాబో తిండి పెట్టి మమ్ము సంపేతారంటూ తిన్నోళ్ళు సరదాగా అంటుంటారండి మేము గోదారోళ్ళమండి మేము గోదారోళ్ళ
సాంగ్ ఆపేయండి. అన్నదాతలం మేమండి సాఫ్ట్వేరు వేరులం మేమండి అమ్మాజీపేట నుంచి అమెరికా